ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాం. శ్రీసభ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాం. యూదులు కోతకాలపు పండుగను మన భాషలో చెప్పాలంటే మన సంస్కృతి ప్రకారం సంక్రాంతి పండుగ, తొలి పంట చేతికి వస్తుంది కదా, అలాంటిదే అక్కడ ఆచారం ఉన్నది. తొలి పంటను ప్రభువుకు అర్పించే ఆచారం ఉన్నది. దేవాలయానికి వచ్చి కానుకలు సమర్పిస్తారు. ఇంకొకటి ఉన్నది అక్కడ నియమం, 20 మైళ్ళ దూరంలో, యెరూషలేమునకు 20 మైళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూదుడు మగవాడు యెరూషలేముకు వచ్చి ప్రభువును ఆరాధించే నియమం ఒకటి ఉన్నది. కాబట్టి ఈరోజు పెంతెకోస్తు పండుగ రోజున యూదులందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. వివిధ భాషలను మాట్లాడేవారు యూదులు, చెల్లాచెదురైన యూదులు, కొత్తగా యూదమతంలోకి వచ్చిన వారు, ఇతర దేశాల వారు, మొత్తం 70 దేశాల వారు అక్కడ ఉన్నారు. కానీ ఈ రోజున పవిత్రాత్మ ప్రయాణించేసినప్పుడు తలుపులు మూసి ఉన్న గది నుండి తలుపులు తెరవబడి యెరూషలేముకు వచ్చిన అపోస్తులు వారి శక్తి పవిత్రాత్మను పొందిన తర్వాత వారు బోధిస్తుండగా వివిధ భాషలలో వారు అర్థం చేసుకోగలిగినారు. ఎవరి భాషలో వారు. ఈ ఆశ్చర్యం ఏంటి, ఈ చిత్రం ఏంటని అందరూ కూడా నివ్వెరపోతారు. మొదటి ప్రసంగానికే, పేతురు చేసిన మొదటి ప్రసంగానికే రమారమి 3,000 మంది అక్కడ యేసు ప్రభు వైపు మరలుతారు, సంఘంలో చేరిపోతారు. ఈ పెంతెకోస్తు పండుగ నాడు పవిత్రాత్మే ముఖ్య పాత్ర వహిస్తుంది. నేను ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. శ్వాస ఊది మీరు పవిత్రాత్మను పొందుడి అన్నాడు. ఆదరణకర్త మీ తరపున వాదించేవాడు, మీ తరపున నిలవచేవాడు, మీకు సమస్త విషయాలను క్షుణ్ణంగా తెలియజేసేవాడు. ఈ పవిత్రాత్మను మీరు ఉండాలి, మీరు పొంది ఉండాలి. ఎందుకంటే ఈ పవిత్రాత్మ పూర్వవేదంలో ఎట్లా ఉందో చూద్దాం, నూతన వేదంలో ఎలా ఉందో చూద్దాం. చాలామంది బైబిల్ గ్రంథం చదువుతారు కానీ ఈ పవిత్రాత్మ యొక్క పాత్రను మాత్రం మాట్లాడరు. ఎందుకంటే అది అర్థం కాదు. ఈరోజున అర్థం చేసుకుందాం కొద్దిగా పవిత్రాత్మల గురించి. పూర్వవేదంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో భూమి ఆకాశమును సృజించినప్పుడు దేవుని ఆత్మ గాఢాంధకారములో నీటిపై సంచరించుచుండెను. ఆత్మ అప్పుడే ఉంది, దేవుని వద్దనే ఉంది, దేవుడయ్యే ఉన్నది ఆత్మ కూడా. 3 వ్యక్తులు, త్రిత్వంలోని 3వ వ్యక్తి ఆత్మ. ఈ ఆత్మను అర్థం చేసుకోవాలంటే సృష్టించిన వాడు తండ్రి దేవుడైతే రక్షించిన వాడు కుమారుడు యేసుక్రీస్తు, పవిత్రీకరించేవాడు నడిపించేవాడు పవిత్రాత్మ. ఈ 3 పాత్రలు ఈ విధంగా ఉన్నాయి. త్రిత్వం యొక్క ఒకే దేవుడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుని ఆత్మ పాత్ర చూడండి. ఆనాడే తొలి రోజుల్లోనే భూమి ఆకాశం సృజించినట్టు సృష్టి అంతా ఇక కలగకముందే, నీరు భూమి వేరైపోకముందే, చీకటి వెలుగు వేరైపోకముందే సకల జాతి పశుపక్షాదులు ఇవన్నీ కూడా సృష్టించక పూర్వమే దేవుని ఆత్మ మనకు మొదటి నాడే కనిపించింది. దేవుని ఆత్మను వ్రాయబడింది. కాబట్టి ఈ ఆత్మ అక్కడ నుండి తర్వాత మనకు దర్శనమిస్తుంది వివిధ సందర్భాలలో. ఆత్మ ప్రవక్తల మీదకి, రాజుల మీదకి, న్యాయాధిపతుల మీదకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రవక్తలు రాజులను అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ వారిపై వస్తుంది, నడిపిస్తుంది. అయితే పూర్వవేదములో మనకు కనిపించే ఆత్మ షరతులతో కూడిన ఆత్మ. పొరపడి పాపం చేసి దేవునికి దూరమైతే ఆత్మ నీ నుండి తీసివేయబడుతుంది. సౌలు రాజు నుండి తీసివేయబడింది. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా నడిచాడు, ప్రవక్త చెప్పిన విధంగా నడవలేదు. సాంసోను తప్పులో పడిపోయినాడు, స్త్రీ యొక్క ప్రలోభాలకు గురి అయి దేవుని మరచినాడు. అందుకనే వెంట్రుకలు కత్తిరించినప్పుడు దేవుని ఆత్మ తన నుండి కూడా తీయబడింది ఒక న్యాయాధిపతిగా. ఈ విధంగా ఏలీ పుత్రులు కూడా దుష్టులై జీవిస్తున్నారు. కాబట్టి దేవుని ఆత్మ తీసివేయబడుతుంది. ఈ విధంగా దేవుని ఆత్మ మనకు కనిపిస్తుంది. ఆనాడు చెల్లాచెదురైన జనులు ఈనాడు యెరూషలేములో పోగయ్యారు. బాబేలు గోపురం వద్ద గర్వం ఎక్కువైపోయింది జనులకు. మేము ఆకాశాన్ని అంటే ఒక గోపురం కట్టాలి అనుకున్నారు. కానీ అది కుప్పగా కూలిపోయితే జనులు చెల్లాచెదురైపోయారు. ఒకరి భాష ఒకరికి అర్థం కావటం లేదు. అలా చెల్లాచెదురైన జనం ఈనాడు యెరూషలేములో ప్రత్యక్షమవుతారు. ఇదే ఆత్మ అందరినీ ఐక్యపరుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ ప్రత్యక్షతకు గుర్తు. మోషే తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఒక్కరి నుంచి అవుతలేదు, ఈ జనాన్ని నడిపించడం నాకు ఏం చేయాలో తోచటం లేదు, నన్నే ఎందుకు చంపుతావు అన్నప్పుడు దేవుడు 70 మందిని నియమించి ఎన్నుకోమంటాడు.
దేవుని ఆత్మ వారిపై కనపడింది. దేవుని తేజస్సు వారిలో ప్రవేశించింది. దేవుని ఆత్మతో నిండిన 70 మంది ప్రవచించడం ప్రారంభిస్తారు. కాబట్టి ఆలయంలో అంటే గుడారాలలో ఉన్నటువంటి వారిద్దరు కూడా ప్రవచిస్తాం చూసి ఈ గుడారానికి రాని వారిద్దరూ ప్రవచిస్తున్నారని ఆనాడు జోషువా చెప్పినప్పుడు, ఓయి అసూయ చేతనే ఈ విధంగా చెప్పుచున్నావా? ఆలయంలోని ప్రజలందరూ ప్రవచించిన ఎంత బాగుండను. ఇలా ప్రవచించాలంటే దేవుని ఆత్మ మనపై ఉండాలి. దేవుని వాక్కును బోధింపగలిగే శక్తి మనకు ఉండాలంటే దేవుని ఆత్మ కలగాలి. అయితే ఇదే సర్వస్వం అనుకోదు. దేవుని ఆత్మవరాలు వేరువేరుగా ఉన్నాయి. అందరికీ ఒకే వరాలు ఇవ్వబడలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడింది. కాబట్టి దేవుని ఆత్మ మనకు పూర్వవేదంలో ఆ విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దేవుని ప్రత్యక్షత ఆత్మరూపంలోనే ఉన్నదని మనం అనుకున్నాం. ఎందుకంటే మోషేకు కూడా కంటి చూపుకు లేకుండా తన శరీర రూపం కాకుండా తేజస్సు దాటిపోయింది మోషేని. కొండ నెర్రెలో తన హస్తంతో దాచిపెట్టాడు. తన తేజస్సును ఆ విధంగా నడిపించగలిగినాడు. అదేవిధంగా యెరూషలేము దేవాలయంలో దైవ ప్రత్యక్షత కేవలం మందసమే కాదు, దేవుని ఆత్మ అక్కడ ఉన్నదనే ఆరాధించే యూదులు అది చెల్లాచెదురైనప్పుడు, కొల్లగొట్టబడినప్పుడు, నేలమట్టం చేయబడినప్పుడు, అందులోని పవిత్ర పాత్రలను తీసుకొని వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు రాజు దేవుని ఆత్మ ఇజ్రాయేలు ప్రజలను ఇక వదిలిపోయింది. చెల్లాచెదురై ప్రవాస జీవితం పూర్తయిన తర్వాత వచ్చిన ప్రజలు అందరూ తిరిగి రాలేదు. వారు వివిధ దేశాలలో స్థిరపడ్డారు. ఇక్కడ కొంతమందే వచ్చారు. దేవాలయం పునర్నిర్మింపబడినప్పటికి కూడా దేవుని ఆత్మ అక్కడ ఉన్నట్లు ఆధారం లేదు. తర్వాత దేవుని ఆత్మ యేసుక్రీస్తు యోర్దాను నదిలో ప్రవేశించినప్పుడు బప్తిస్మ యోహాను వద్ద ఒక మాట అంటాడు, నేను నీకు స్నానం ఇచ్చుటయా, నీ వద్దన నేను స్నానము తీసుకొనబడేవాడినను అన్నప్పుడు యోహాను అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీ ఇప్పుడు ఈ విధముగానే కానిమ్ము అన్నప్పుడు స్నానం ఇచ్చిన తర్వాత పవిత్రాత్మ ఆకాశ మండలం తెరవబడి పవిత్రాత్మ పావుర రూపంలో అతనిపై వచ్చినప్పుడు ఇతడు నా ప్రియమ కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడనైతని అన్న పదాలు స్వరాలు మనకు వినపడ్డాయి. అంతేకాకుండా యోహాను అన్న మాటలు, అతని పాదరక్షల వారును విప్పుటకని యోగ్యుడని కాదు, నేను మీకు నీటిచే జ్ఞానస్నానం వసుకుతున్నాను, కానీ అతడు పవిత్రాత్మచే జ్ఞానస్నానం అగ్నిచే జ్ఞానస్నానం ఇస్తాడు, అతడు నాకంటే గొప్పవాడు అనున్నవాడని కూడా చెప్తాడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, దేవుని ఆత్మ నూతన వేదంలో ప్రత్యక్షమైంది. అంతేకాకుండా యేసుక్రీస్తు అలవాటు చొప్పున తను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. సబ్బాతు దినాన అక్కడ చదువుటకు లేవగా పరిచారకుడు గ్రంథమును అందించినప్పుడు అది విప్పి చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం వినిపించబడింది, యెషయా గ్రంథం చదివించబడింది. ప్రభుని ఆత్మ, లూకా శుభవార్త 4వ అధ్యాయం ఉంటుంది, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, అతని చదవండి. ప్రభుని ఆత్మ బోయదలకు సువార్తను బోధించడానికి, గుడ్డివారికి చూపును, చెరలున్న వారికి విడుదల, కుంటివారికి నడకను నేర్పుటకు, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. ఈ అభిషేకం అనేది ఆత్మ, అందులోనే ఆత్మ వస్తుంది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు తనని ఓ ప్రవక్తగా, ప్రజానాయకుడిగా, దైవపుత్రుడుగా తేటతెల్లం చేసుకున్నాడు. ప్రవక్త ప్రవచనాలు తనలో నెరవేరినాయి. ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఇప్పుడు ఆత్మచేత నింపబడినవాడు. అందుకని జ్ఞానస్నానం తర్వాత ఎడారికి వెళ్ళి ఆత్మబలముతో 40 పగుళ్ళు 40 రాత్రులు తను ఉపవాసం ఉండగలిగినాడు. శోధనకు గురి అయినా పొరపాటు మాత్రం చేయలేదు. ఆత్మశక్తి అంత గొప్పది. నూతన వేదంలో కూడా మనం ఇది చూస్తూనే ఉన్నాం. పెంతెకోస్తు దినాన ఏ విధంగా అపోస్తుల శక్తిని పొంది భూదిగంతాలకు వెళ్ళగలిగినారు, సువార్తను బోధిస్తున్నారు. అంటే ఈ రోజున శ్రీసభ జన్మదినోత్సవం కొనియాడే రోజు ఇది. ప్రతి సంవత్సరం మనం ఈ పెంతెకోస్తు పండుగను కొనియాడుతున్నాం. పవిత్రాత్మ యొక్క ఆవిష్కరణ పూర్వవేదం నుండి నూతన వేదంలో అంచెలంచెలుగా ఏ విధంగా మనకు తెలియజేయబడిందో మనం కొన్నిసార్లు మర్చిపోతున్నాం. ఆత్మ, అందుకనే క్రీస్తు ప్రభు అంటాడు, మీరు పవిత్రాత్మను పొందండి అని శ్వాస ఊదుతాడు. ఈ శ్వాస ఆది నుండి ఉన్నది. అదే శ్వాస ఆదాము అవ్వలకు కూడా ఊదబడింది. దేవుని శ్వాస మానవుని ప్రాణం. శ్వాస ప్రాణం. నేను ఎంతవరకు శ్వాసను తీసుకుంటానో అంతవరకే జీవిస్తాను. శ్వాస ఆగిందో ఈ శరీరం జీవం ఆగిపోతుంది. ఆత్మ ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రతి అణువులో కూడా దేవుని ఆత్మ ఉన్నది.
మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ లంగ్స్కే కాదు, ఊపిరితిత్తులకే కాదు, రక్తములో ప్రతి అవయవం చేరాలి. ప్రతి ఈ యొక్క కణములో మనకు ఆ అణువులో ఆ ఆత్మ ఉండాలి. నిలువెల్ల పవిత్రాత్మతో నింపబడుతున్నాం. కాబట్టి ఈ నూతన వేద క్రైస్తవం, ముఖ్యంగా ఈ ఈస్టర్ క్రైస్తవం అయిపోయింది. ఇప్పుడు ఉత్థాన క్రైస్తవం ఇప్పుడు క్రీస్తు సైనికుల వలె ఆత్మశక్తితోనే ముందుకు సాగాలని దేవుడు వారిపై శ్వాసను ఊది మీరు పవిత్రాత్మ పొందండి, ఇతడే ఆదరణకర్త అని కూడా చెప్పాడు. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత పౌలు కూడా ఆత్మల గురించి చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే శరీరానుసారం జీవించేవారు పాపము చేస్తారు, దాని యొక్క పర్యవసానం మరణం. ఆత్మానుసారం జీవించేవారు దేవుని కార్యాలను చేస్తారు, దాని పర్యవసానం నిత్య జీవం. కాబట్టి ఆత్మానుసారం జీవించాలి, శరీరానుసారం కావద్దు. అదేవిధంగా మరి పవిత్రాత్మను కూడా కలిపి పరిశుద్ధ పౌలుడు ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా అంటాడు, యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. కానీ అందుకనే పూజకు వచ్చినప్పుడు గురువు ఈ పలుకులతో మిమ్మలను మందలిస్తాడు. కాబట్టి ప్రభువు మీతో ఉండునుగా కంటే నీ ఆత్మతో ఉండునుగా మీ సమాధానం. ఈ విధంగా మనం ఈ త్రియేక దేవుని ఫార్ములా వాడుకుంటూనే ఉన్నాం. ప్రొటెస్టాంట్ సహోదరులైనా అంతే. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడే శ్రీసభలో ఒక చీలికలు వచ్చేసాయి. ఈ చీలికలందరూ కూడా పవిత్రాత్మ గురించి మాట్లాడతారు. రోమన్ కథలికులు ఒకటైతే ఇందులో కూడా గ్రీక్ ఆర్థడాక్స్, రష్యన్ ఆర్థడాక్స్ అని, సిరియన్ ఆర్థడాక్స్ చర్చి, చైనాలో ఉన్న క్రైస్తవులు, ఇక్కడ లాటిన్ రైటు, సిరో మలబార్, సిలో మలంకర, వీళ్ళందరూ కూడా పాపుగారి ఆధీనంలోనే ఉన్నారు. కానీ ఇతర క్రైస్తవులు లూథర్తో వేరైన శ్రీసభ 30,000 శాఖలుగా మారిపోయింది. ముఖ్యంగా పెంతెకోస్తులని ఈ మధ్యన ఒకటి ప్రారంభమైంది. తెల్లని వస్త్రాలు ధరించి ఆభరణాలు లేకుండా, ఏది లేకుండా అదే క్రీస్తు ప్రభువుకు ఎదురేగిన కన్యకలుగా జీవిస్తున్నారు. అది పద్ధతి బాగానే ఉంది, కానీ ఇంకా వేరే వారిని గురించి మాట్లాడరు వాళ్ళు. పవిత్రాత్మ ఒకటే, ఆత్మే, పెంతెకోస్తు మాత్రమే అంటారు, అది తప్పే. కానీ ఈ రోజున శ్రీసభలో, మన కథోలిక శ్రీసభలో కూడా ఓ చిన్న గ్రూప్ ఉంది, అది కరిస్మాటిక్ గ్రూప్. ఒకప్పుడు విపరీతంగా వచ్చేసింది, కానీ తగ్గిపోయింది. ఆత్మ 24 గంటలు నీలో అదిరించదు. ఆత్మ ఉన్నప్పుడు ప్రశాంతతతో నిబ్బరంగా పొరపడకుండా ఆత్మ ఫలాలను నీవు చూపించగలుగుతావు. కాబట్టి అలాంటి గ్రూపుతో ప్రార్థన చేస్తారు. ఇందులో కూడా మళ్ళొకటి వేరైపోయింది. బోర్న్ అగైన్, నూతన జన్మని వారు వెళ్ళిపోయారు. అంతేకాకుండా పవిత్రీకరణ అని, ఇలా రెన్యూవల్, ఆత్మ జ్ఞానస్నానం, నీటి జ్ఞానస్నానం, మండుచున్న మంట అగ్ని జ్ఞానస్నానం అని రకరకాలుగా వాదోపవాదాలు ఎన్నొచ్చినా కూడా రోమన్ కథోలిక శ్రీసభ మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగానే ఉన్నది. ఈ సంగతి మనం గర్వించాలి. ఆత్మ కొరకు మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆత్మ చూడండి ఎంత ఉన్నదో తెలుసుకుంటే ఆది కాండం నుండి చివరి వరకు యోహాను శుభవార్త దర్శన గ్రంథంలో కూడా ఈ ఆత్మతో నిండిన వారైతే దేవుడు బోధించు దేవుని వాక్కును వినాలని యోహాను కూడా పిలుపునిస్తున్నాడు. కాబట్టి పవిత్రాత్మకు ఎప్పుడు చెవియొగ్గి ఆయన యొక్క శబ్దాన్ని వింటూనే ఉండాలి, పలుకులను ఆలకిస్తూనే ఉండాలి, జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. కాబట్టి ఆనాడు శ్వాస ఊది ఆత్మను పొందడని ఆ ఆత్మే మన జీవితాలలో, మన కుటుంబాలలో మనల్ని నడిపించాలని వేడుకుందాం. పవిత్రీకరణకు అడుగులు వేయ విధంగా శక్తిని పొందులాగా ఆశీర్వదించమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.